సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు సీఎం చంద్రబాబు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనబడిందని చెప్పారు. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేయడం చారిత్రాత్మకమన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వం నిర్వహించిన సర్వే లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణం ఒక్కొక్కరికి 2 చోట్ల ఓటు హక్కు ఉండటమేనన్నారు. ఓటు హక్కుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిచ్చిందన్నారు. అలాగే రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో హెరాయిన్ పట్టుకున్నారు పోలీసులు. నానక్రామ్గూడలో హెరాయిన్ అమ్ముతున్న ఇద్దరిని శంషాబాద్ జీటీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 41 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చి గ్రాముకు 5,000కు అమ్ముతూ ముఠా పట్టుబడ్డారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రికి అధికారులు వివరించారు. గతేడాది శివరాత్రి అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 170 జీవోపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 2 రోజుల మన్యం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఉదయం నుంచి వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు మద్దతుగా వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో ప్రజా రవాణా యథాతథంగా కొనసాగింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దిల్దార్ నగర్ అటవీ ప్రాంతంలో కొండపై వెలిసిన శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల సమక్షంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు నిర్మల్ జిల్లా నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం వీర ఓబనపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో సమీపంలోని పొలాలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 200 మామిడి చెట్లు, వ్యవసాయ పరికరాలు కాలిపోయాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లు ఫలసాయం అందే సమయంలో ఇలా జరిగిందంటూ రైతులు బాబు, సూర్యనారాయణ, శివన్న, రామచంద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన చెట్లు, వ్యవసాయ సామగ్రి కాలిపోవడంతో లబోదిబోం అంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. హైదరాబాద్ కొత్తపేటలోని పాత రంగారెడ్డి కోర్టు భవనం ప్రాంగణంలో కొంతకాలంగా నిర్వహిస్తున్న అనధికార వ్యాపార సముదాయ భూములను హెచ్ఎండీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సమయం ఇవ్వకుండా పోలీస్ బందోబస్తు మధ్య బలవంతంగా తమ షాపులు ఖాళీ చేయించారని కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో ఉండగానే ఖాళీ చేయించడం అన్యాయమని పలువురు వ్యాపారులు వాపోయారు. రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు ప్రామిసరీ నోటు ఇచ్చారని రైతులు ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్న వ్యాపారులు గోపి శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులు అడిగితే రౌడీలతో దాడి చేయించారని రైతులు ఆరోపించారు. తక్షణమే వ్యాపారుల లైసెన్స్ రద్దు చేసి తమకు డబ్బులు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తూ మిర్చి యార్డ్ సెక్రటరీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికను కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యాపారులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కార్యదర్శి చంద్రిక తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం ఈసీని కలిసి వినతి పత్రం అందజేసింది. మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చంద్ర కలిశారు. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు, అదేవిధంగా ఇంటర్ 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడితో విద్యార్థుల చదువులపై ప్రభావం చూపడమే కాకుండా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని గౌస్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో బండ్లగూడ పోలీసులు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ రెడ్డి, చాంద్రాయనగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ షిండియాలతో పాటు నార్కోటిక్స్ ఏసీపీ సుబ్బరామరెడ్డి హాజరయ్యారు. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలను పిల్లలకు వివరించారు. అలాగే ట్రైన్ చేసిన డాగ్ పనిని స్వయంగా చూపించారు. డాగ్ ఒక వస్తువుతో మనిషిని గుర్తించి అతన్ని పట్టుకునేలా చేయడం విశేషం. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఫుట్పాత్ ఆక్రమణలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు అనేక ఏళ్లుగా ఫుట్పాత్లను స్థానికులు యథేచ్ఛగా ఆక్రమించారు. ఈ ఆక్రమణలను తొలగిస్తుండటంతో అధికారుల మీద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి మార్కెట్లో రైతులు దోపిడీకి గురవుతున్నారని సిపిఎం నేతలు విమర్శించారు. ఖమ్మం నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే సీజన్లో క్వింటాకు 23,000 ధర పలికిన మిర్చి ఈ సంవత్సరం 13,000 నుంచి 14,000 రూపాయలకు మించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర రాక ఇప్పటికే 4 మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని బనగానపల్లె నుంచి ప్రారంభించి రాష్ట్రానికి ఆదర్శ మంత్రిగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగనాయుడు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బనగానపల్లె పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ నారాయణ రెడ్డికి ఇళ్ల పట్టాల వ్యక్తిగత ఆర్జీలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బనగానపల్లెలో ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధులతో బనగానపల్లె ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారని ఇళ్ల స్థలాల పంపిణీని బనగానపల్లె నుండే ప్రారంభించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నీహల్లి గ్రామంలో శ్మశాన వాటిక స్థల సమస్యపై గ్రామ పెద్దలతో కలిసి సంబంధిత అధికారులు సమీక్షించారు. అనంతరం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు. వారి వెంట డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్ ఎస్ రవి, సిఐ రామాంజనేయులు ఉన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బాపూరు గ్రామ శివార్లో వ్యవసాయ పొలాల మధ్య నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య భూములను సర్వే చేశారు. గ్రామ శివారులో పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా తమ భూములను త్యాగం చేస్తే మా భూములకే సాగునీరు ఇవ్వకుండా అండర్ గ్రౌండ్ ద్వారా సాగునీరు తీసుకెళ్లేందుకు అధికారులు ప్లాన్ చేశారని రైతులు వాపోతున్నారు. బాపూర్, తిప్రాస్పల్లి గ్రామ శివార్లలో ఎక్కడి రైతులను అక్కడే కట్టడి చేసి భూ సర్వే చేయడం తగదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు ఏకపక్ష ధోరణి వీడి రైతులకు న్యాయం చేయాలని కోరారు. యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో లక్ష్మీనరసింహుడు ఊరేగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాలలో కలకలం సృష్టించిన 2 విద్యార్థుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కేవలం గంటల వ్యవధిలోనే సీఐ శ్రీనివాస్ బాలికల జాడను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. గూడూరు జానకిరాంపేటలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నెల్లూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కి చెందిన, తిరుమల సిటీ చెందిన, సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపురు జయశ్రీలు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. బాలికల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్, ఆటో స్టాండ్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆరతిస్తూ ముమ్మరంగా గాలించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించి గంటల వ్యవధిలోనే బాలికల జాడను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాపట్ల జిల్లా చీరాల ఎక్సైజ్ పోలీసులు ఎటకెలకు నాటుసార విక్రయ స్థావరాలపై దాడులు జరిపారు. చీరాల మండలంలో విచ్చలవిడిగా నాటుసార విక్రయాలు జరుగుతుంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తోటవారిపాలెంలో నాటుసార విక్రయిస్తున్న ఓ మహిళతో సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 18 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసార విక్రయాలపై త్వరలోనే ముమ్మర దాడులు నిర్వహిస్తామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మరవాండ్లపల్లి మార్కెట్లో కలకలం రేపిన నకిలీ నోట్ల కేసును పోలీసులు ఛేదించారు. అమాయకులే టార్గెట్గా నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రం గూలూరుకు చెందిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 20,000 నగదుతో పాటు 30,000 రూపాయలు నకిలీ నోట్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐ కానిస్టేబుల్లను ప్రైజ్ మనీతో పాటు రివార్డు ఇచ్చి జిల్లా ఎస్పీ రత్న సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు కార్తీక్ శివకుమార్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదం అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల కార్తీ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కుమారుడు పుట్టిన అనంతరం దర్శనానికి రాలేదని తెలిపారు. ఇప్పుడు కుమారుడితో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ 2 చేస్తున్నట్టు తెలియజేశారు. ఇక లోకేష్ కనగర దర్శకత్వంలో ఖైదీ 2 చేస్తున్నట్టు వెల్లడించారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో బస్టాండ్ కూడలి వద్ద ఎంపీ ఈటెల రాజేందర్ చిత్రపటానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూమి రైతులు పాలాభిషేకం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేసినప్పటికీ ఇప్పటి వరకు తమ సమస్యను ఎవరు పట్టించుకోలేదని వాపోయారు. ఎంపీ ఈటెల రాజేందర్ తమ సమస్యపై పార్లమెంట్లో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాలని కోరారని ఆనందం వ్యక్తం చేశారు. అందుకు గ్రీన్ఫీల్డ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు. కోట్ల విలువ చేసే భూములను లాక్కుని ప్రయత్నం చేస్తున్నారని, ఎటు పరిస్థితిలో తమ భూములు ఇచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యను దృష్టిలో ఉంచుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మందకృష్ణతో పాటు పలువురు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సీఎంతో మందకృష్ణ చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులను కోరింది ఓ వివాహిత. కొత్తగూడెం భద్రాచలం పట్టణంలోని మెడికల్ కాలనీకి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే యువ న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని వివాహిత ఆరోపించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో విడాకుల కోసం న్యాయవాది అయిన కార్తిక్ ను సంప్రదించగా తాను కేసు వాదిస్తానని నమ్మించి తనను పెళ్లి చేసుకుంటారని మోసం చేశారని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం కార్తిక్ పరారీలో ఉన్నాడని, పోలీసులు ఎలాగైనా కార్తిక్ ను పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు వాపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిడ్నాప్ విఫలయత్నమైంది. ఆటో డ్రైవర్ వక్రబుద్ధి బయటపడింది. ఒంటరిగా ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఆటో డ్రైవర్ అతని స్నేహితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేందుకు ప్లాన్ చేశారు. రామ టాకీస్ దగ్గర దింపాల్సిన ఆటో డ్రైవర్ హేమచంద్రపురం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. గమనించిన మహిళ అంజలి చాకచక్యంగా ఆటోలోంచి దూకి ఇద్దరిపై ప్రతిఘటించి ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి 1 పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ను వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు మహిళ కుటుంబ సభ్యులు. కృష్ణా జిల్లా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు నేతల జాబితా ఇవ్వాలని పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్లోని వాహనాల వివరాలతో సహా తాడేపల్లి పీఎస్కు రావాలని పోలీసులు ఆదేశించారు. కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించింది సిట్. ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. ఏఆర్ డైరీతో కలిసి బోలేబాబా డైరీ అక్రమాలకు పాల్పడ్డారని రిపోర్టులో పేర్కొంది. బాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి కల్తీ నెయ్యి సరఫరా అయినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. మరోవైపు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది సిట్. తెలంగాణలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15% పెంచింది. పెంచిన బీర్ల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ధరలను సవరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ తలెత్తింది. పోలీసుల కుట్రను ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు చెప్పాడు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. తాను కేసు విరమించుకుంటున్నట్టు జడ్జి ముందు ఫిర్యాదుదారు ఒప్పుకున్నాడు. కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, కావాలని పిలిచి సాక్షి సంతకం చేయించుకున్నారని తెలిపారు. న్యాయమూర్తికి స్వయంగా అఫిడవిట్ సమర్పించాడు సత్యవర్ధన్. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు పొన్న వాహనంపై కొలువుతీరారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. సీఎం పదవి దక్కించుకోవడం కోసం నేతలు ఎవరికి వారు పైరవీలు చేస్తున్నాయి. అయితే కొత్త ఎమ్మెల్యేల నుంచి సీఎంను ఎంపిక చేయాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నెంబర్ 641, 642, 643, 644, 641/AA లో మొత్తం 7 ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించారని బాధితులు కోర్టుకు వెళ్లారు. బహదూర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి తన భూమిని చామకూర మల్లారెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని కబ్జా చేశాడని, తమకు న్యాయం కావాలని 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు. దీంతో కోర్టు సర్వేకు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వెల్లడించారు. తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లి సర్వే పూర్తి చేశారు. ఇటీవల ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన బీసీ కమిషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని బీసీ కమిషన్ టర్మినేట్ చేసింది. ఓ వ్యక్తి కులం పేరును మార్చేందుకు దరఖాస్తు చేసుకోగా బీసీ కమిషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసి పట్టుకుంది. అయితే టర్మినేట్ కు బీసీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎంఈఓ లక్ష్మీబాయి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ టీచర్ చల్లా వెంకట శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పీఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీకి పంపడానికి ఎంఈఓ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రిటైర్డ్ టీచర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఏసీబీకి డబ్బులు తీసుకుంటూ చిక్కారు ఎంఈఓ. మధ్యవర్తి మాజీటి వెంకట శ్రీనివాస్ చేత డబ్బులు డిమాండ్ చేస్తుంది ఎంఈఓ లక్ష్మి. మధ్యవర్తిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పరిటాల ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచార కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నందిగామ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నిందితులను జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ప్రధాన నిందితుడు గాలి సైదా, విద్యార్థిని లవర్ హుస్సేన్ ప్రభులను నందిగామ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు గాలి సైదా ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారం చేసి వీడియోలు తీసి బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై 2 మహిళలు సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. 2022లో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యాన్ని స్థాపించడాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని డీసీపీ వెల్లడించారు. రామరాజ్యంలో చేరితే 20,000 జీతం ఇస్తానని చెప్పారని డీసీపీ వివరించారు. నెల్లూరు జిల్లా కావలిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అర్ధరాత్రి యువకుడు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై డీఎస్పీ శ్రీధర్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో 3 బాలికల మాటలు అనుమానంగా ఉండడంతో డీఎస్పీ వారిని ప్రశ్నించినట్టు సమాచారం. ఫ్రాన్స్లో భారత ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు ఫ్రాన్స్లో మోదీ టూర్ కొనసాగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఫ్రాన్స్లో థర్మోన్యూక్లియర్ రియాక్టర్ను సందర్శించనున్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. హమాస్కు అమెరికా అధ్యక్షుడు గట్టి హెచ్చరిక చేశారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. శనివారం 12 గంటల వరకు డెడ్లైన్ విధించారు. ఆలోపు బందీలను విడుదల చేయకుండా నరకం చూపిస్తామంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, అందుకే తదుపరి బందీల విడుదలను వాయిదా వేస్తామని హెచ్చరించింది హమాస్. ఈ నేపథ్యంలో తాజాగా హమాస్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మరోసారి 2 విమానాలు ఢీకొన్నాయి. అరిజోనాలోని స్కాట్స్డేల్ విమానాశ్రయంలో 2 ప్రైవేట్ జెట్లు ఢీకొన్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీలో పార్కింగ్ చేసిన మీడియం సైజ్ బిజినెస్ జెట్ను మరో విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1 మృతి చెందారు. మెగా అభిమానులకు అల్లు అరవింద్ సారీ చెప్పారు. గేమ్ చేంజర్ సినిమా మీద చేసిన కామెంట్స్ పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికే మాట్లాడాను తప్ప చరణ్ తగ్గించడానికి కాదన్నారు. దిల్ రాజు ఒక వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్లన్నీ అనుభవించారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా అనుకోపోయినప్పటికీ కొందరు ట్రోల్ చేశారని తెలిపారు. చరణ్ తనకున్న ఏకైక మేనలుడని, చరణ్ తనకు కొడుకులాంటోడన్నారు. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయాలని కోరారు.